ఈరోజు విశాఖపట్నం కార్పొరేషన్ జరిగిన స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో ఈరోజు ఇక్కడ కార్పొరేటర్లు ఇచ్చిన తీర్పు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతకి, కూటమి ప్రభుత్వం చేస్తున్న అనైతిక అప్రజాస్వామిక రాజకీయాలకి చెంపపెట్టులా ఉండే విధంగా అడ్డగోలుగా ఒక బీసీ సమాజ వర్గానికి సంబంధించిన మహిళకి జగన్మోహన్ రెడ్డి గారు మేయర్గా అవకాశం కల్పిస్తే ప్రజాస్వామ్య విలువని కాలరాస్తూ ధన ప్రవాహంతో మేయర్ పీఠాన్ని అడ్డదారిలో కైవసం చేసుకుని 3 నెలల గడవకు ముందే క్యాంపు రాజకీయాల్లో ప్రజాస్వామ్య అపహాస్యం చేసినా సరే ఈరోజు జరిగిన స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో మేయర్ ఏదైతే ఈ కూటమి ప్రభుత్వంపై గతంలో మేయర్ గారి మీద పెట్టిన అవిశ్వాస తీర్మానంలో చేసిన తప్పులు మళ్లీ చేయకుండా కొంతమంది కార్పొరేటర్లు 3 నెలలు తిరగకుండానే ఈ కూటమి ప్రభుత్వమై వ్యతిరేకతను వ్యక్తం చేస్తూ భయభ్రాంతులు గురి చేసిన, ఓటుకి నోటుతో క్యాంపు రాజకీయాలు చేసిన, నాకు తెలిసి విశాఖపట్నం చరిత్రలో స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు సంబంధించి 2020లో కానీ 2021లో కానీ 2021లో కానీ 2023లో కానీ 2021, 22, 23లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి స్టాండింగ్ ఆధ్వర్యంలో ప్రభుత్వం అధికారంలో స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో ఎప్పుడు ఇలాంటి క్యాంపు రాజకీయాలు కానీ ఓటుకు నోట్లు కానీ లేకుండా ప్రజాస్వామ్యయుతంగా అప్పట్లో ఎన్నికలు జరిపించాం. అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 59 మంది కార్పొరేటర్లు ఉంటే స్వచ్ఛంగా కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న అభివృద్ధి సంక్షేమం నచ్చి 66 ఓట్లు మా స్టాండింగ్ కమిటీ మెంబర్స్ పట్టడం జరిగింది. వాళ్ళు ఉపయోగించుకొని సీక్రెట్ ఓటింగ్ ద్వారా జరిగింది. దీంట్లో సభ్యులు ఎక్కువ ఉండడు, మనోభావాలు పెట్టి ఆ వ్యక్తులు పెట్టి ఓటింగ్ జరుగుతుంది. దాంట్లో 9 మంది జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి అభ్యర్థులుగా 9 మంది గెలవడం జరిగింది. 10 మంది నామినేషన్ వేస్తే ఒక అభ్యర్థి ఓటమి పాలు అవడం కూడా జరిగింది. మేము ఒప్పుకుంటాం. ఎందుకంటే వైఎస్ఆర్ పార్టీ లాగా మేము తప్పు చెప్పం, తప్పు మాట్లాడం. ఉన్న ప్రిసైడింగ్ ఆఫీసర్కి ఈ ఎలక్షన్ని క్యాన్సిల్ చేయండి, ఈ ప్రొసీజర్ కరెక్ట్గా లేదు, సీక్రెట్ బ్యాలెట్ సిస్టమ్కి వైలేట్ చేస్తుంది, ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్కి వైలేట్ చేస్తుంది అని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. అయితే ఆయనకి ఒక లెటర్ రాసి ఇమీడియట్గా ఈ ఎలక్షన్ క్యాన్సిల్ చేసి మళ్ళీ నిర్వహించండి అని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. దానికి ఆయన ఈ లెటర్కి ఒక అక్నాలెడ్జ్మెంట్, నాకు ఇది అందింది, మా పై అధికారులు నేను చూపిస్తానని చెప్పేసి ఒక అక్నాలెడ్జ్మెంట్ కూడా నాకు ఇచ్చారు. ఇలాంటి నేపథ్యంలో ఇంత మంచి చేసిన మనకే ఈ పరిస్థితి ఉన్నప్పుడు మరి ఇన్ని అబద్ధాలాడి, ఇన్ని మోసాలు చేసి, ఇంత దారుణమైన పరిపాలన చేస్తూ ఉన్న వీళ్లకు పరిస్థితి రేపొద్దున దేవుడు, ప్రజలు కంతే ఎక్కడ పడతారో నేను వేరే చెప్పాల్సిన పని. ఈ జగన్ 2లో మాత్రం ఖచ్చితంగా ఎవరైతే పార్టీ కోసం చేసినారో ఈసారి ప్రతి ఒక్కరిని కూడా మర్చిపోకూడదు, డేటాబేస్ క్రియేట్ చేయండి అని చెప్తాను. ఈ డేటాబేస్ ఆధారంగానే రేపొద్దున ప్రతి ఒక్కరికి కూడా గుర్తింపు అనేది ఉంటుందనేది ఈ సందర్భంగా ఖచ్చితంగా తెలియజేస్తాను. ఇక్కడే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాబోయే రోజుల్లో నెక్స్ట్ 1 వీక్లో, నెక్స్ట్ వీక్ బహుశా ఒక యాప్ కూడా తయారు చేస్తాను. దాంట్లో కూడా మీ సీనియర్ లాయర్లు అందరూ కూడా దాంట్లో యాప్లో కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు. యాప్ తయారీ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తకు ఎవరైనా ఎక్కడ అన్యాయం జరిగినా యాప్ డౌన్లోడ్ చేసుకొని తన పేరు, తనకు ఏమన్యాయం జరిగింది, తనకు ఎవరి వల్ల అన్యాయం జరిగింది, ఆ అధికారి హోదా ఏమిటి, నీకు జరిగిన అన్యాయం ఏమిటి, ఆటోమేటిక్లీ మన డిజిటల్ లైబ్రరీలోకి వచ్చేస్తుంది. ఇక్కడ
వచ్చిన తర్వాత రేపొద్దున మనం అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళందరి మీద రేపొద్దున జగన్ 2లో ఎవడెవడైతే అన్యాయం చేసినాడు, ఎవడెవడైతే అధికారి తన అధికారాన్ని దుర్వినియోగం చేశాడు, ఎవడెవడైతే అన్యాయంగా మనుషులను చిత్రహింసలు పెట్టారు, వాళ్ళందరినీ కూడా రేపొద్దున చట్టం మీద నిలబడతాం. వచ్చిన వీడియో తీసి నిన్న నెల్లూరులో పెట్టారంటే నెల్లూరులో బంగారుపాలెం మార్కెట్నే తీసుకొచ్చి అతను ఫేక్ వీడియోని ప్రదర్శించాడంటే మనిషి అని మిమ్మల్ని అడుగుతున్నా. మీరు సాక్షి పేపర్ చూస్తారా అని అడుగుతున్నా, సాక్షి టీవీ చూస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది ఫేక్ అవునా కాదని అడుగుతున్నా. ఇక్కడ ఒక విషయం ఉంది, మీ అందరికీ చెప్పాలి. ఈరోజు రాజకీయాలు అనేటివి ప్రజల కోసం పనిచేయాలి. వారి అంతిమ లక్ష్యం అధికారమైన నైతిక విలువలు, పద్ధతులు, నిబంధనలు, కట్టుబాట్లు తప్పనిసరిగా ఉండాలి. ఎక్కడున్నా నన్ను చూసి 10 మంది నేర్చుకోవాలి. ఈరోజు తను చూసి ఏమి నేర్చుకుంటున్నారు తమ్ముళ్ళు? గొడ్డలి వేట్లు, బూతుల పంచాంగం, రఫా రఫే. అంటే నిన్న కూడా ఇండ్లకు పోయి మా వాళ్ళకి చెప్తే లేపేస్తారంటే నువ్వు లేపేస్తే చూడడానికి ఇక్కడ ఉండేది సిబిఎన్. గౌరవించా, ఎంతో మంది వ్యక్తులు చూసా. ఇంత మునుపు మీరు చూసి తీవ్రవాదుల పైన పోరాడా, ముఠా నాయకుల పైన పోరాడా, కమ్యూనల్ వైలెన్స్ తెచ్చే వాళ్ళపైన పోరాడా, పేదవాళ్ల ప్రాణాలు కాపాడడానికి, మీ ఆస్తులు కాపాడడానికి నేను చేశా. ఇప్పుడు సాక్షాత్తు ఇలాంటి నేరస్తులు రాజకీయాల ముసుగులో వస్తున్నారు. ఇప్పుడు నేను ముందు నేరస్తుల రాజకీయ ముసుగు తీసి నేరస్తుల్ని నేరస్తులుగానే బ్యానర్లు పట్టుకొని గొంతుకులు కూసేస్తాం. సినిమాలు చెప్పడానికి చాలా బాగుంటాయి ఇవి. నేను సినిమాల నుంచి వచ్చిన వాడిని. సినిమాలు చెప్పడానికి చాలా బాగుంటాయి. నిజ జీవితంలో నమ్మి మోసపోకండి. కాలు మాలి మక్కిలు ఎరకొట్టు కింద కూర్చోబెడతాం. జాగ్రత్త, పిచ్చి వేషాలు వేయకండి ఎవరు కూడా. ఇవి సరదాగా ఉండే విషయాలు కాదు ఇవి. శాంతి భద్రతలను ఏమాత్రం క్షీణిస్తే చిన్నపాటిది కూడా సహించం. మీకు బలంగా తెలియజేస్తాను ప్రజలందరూ.